ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలోకి రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్ మళ్ళీ జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలకు చెందిన సినిమాలు రిలీజ్ అవుతూ కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ రకంగా బడా నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇప్పుడు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిపోయిన యమదొంగ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది. దానికంటే 2 రోజుల ముందే మే 18న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మే 19, మే 20 తేదీల్లో ఈ సినిమా థియేటర్లో ఆడబోతుంది. 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. 2007 ఆగస్టు 15న వచ్చిన ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఇందులో యముడు పాత్రలో మోహన్ బాబు నటించారు. ఎన్టీఆర్ సన్నగా మారిన తర్వాత ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ప్రియమణి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా లాంగ్ రన్లో 47 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 405 కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. 33 కేంద్రాల్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను 4K ప్రింట్లో చూపించబోతున్నారు. మొదట్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా రిలీజ్లో కూడా రికార్డులు సృష్టిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటగా 5 షోలు షెడ్యూల్ చేయగా గంటలోనే హౌస్ఫుల్స్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సంధ్య 70mm, సంధ్య 35, సుదర్శన్ 35, ఆర్టీసీ క్రాస్‌లో, అదేవిధంగా విశ్వనాథ్ కుకట్పల్లి, భ్రమరాంబ కుకట్పల్లి అన్ని థియేటర్లలో ఒక్కో షో షెడ్యూల్ చేయగా హౌస్ఫుల్స్ అయ్యాయి. ఇంకా ఈరోజు 20 థియేటర్లు షెడ్యూల్ అయ్యాయి. అవి కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ 20 లక్షల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. రానున్న రోజుల్లో అతిపెద్ద నెంబర్ను సాధిస్తుందేమో చూడాలి. ఇంకా ఈ సినిమాకి వారం రోజుల టైం ఉంది.